గొల్యాతు ఎదుటికి రాలేక 40 రోజుల పాటు అందరూ భయపడ్డారండి. అని ఒకే ఒక వ్యక్తి ధైర్యంగా ముందుకొచ్చాడు, గొల్యాతును హతమార్చగలిగాడు. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడిచ్చిన తలాంతులు వాడుకోవడం మొదలుపెట్టాడు. దేవుడిచ్చిన తలాంతులు వినియోగించడం ప్రారంభించాడు. ఆ ప్రారంభించిన దాని ద్వారా మీ కుటుంబాలు మీరు ప్రారంభించండి. దేవుడిచ్చిన కృప అనే తలాంతు, ప్రార్థన అనే తలాంతు, అభిషేకం అనే తలాంతు మీరు ప్రతిరోజు వినియోగించండి. మీ కుటుంబాల్లో ఏ శత్రువు కూడా మీ ఎదుట ఇక నవ్వేవాడిగా, మీ మీద ఎగిసిపడేవాడిగా కాక మిమ్మల్ని చూసి భయపడేవాడిగా నా దేవుడు చేయబోతున్నాడు. సమస్యను చూసి మీరు భయపడ్డారు, కష్టాలను చూసి మీరు భయపడ్డారు, కన్యలను చూసి మీరు భయపడ్డారు. కానీ ఈ రోజు నుంచి ఆ సమస్యలే, ఆ కష్టాలే, ఆ ఉపద్రవాలే మిమ్మల్ని చూసి భయపడేట్లుగా నా దేవుడు చేయనుగాక. మిమ్మల్ని చూసే మీ ఇంటి దరిదాపుల్లో కూడా, మీ గుమ్మలోకి, మీ వాకిట్లో కూడా రావడానికి వాటికి వీలు లేకుండా నా దేవుడు తొలగింప చేయనుగాక. ఈ సంవత్సరం విశ్వసించండి, మునుపటి కంటే అధికమైన మేలు మీకు దయచేయబోతున్నాడు. ఈ సంవత్సరం దేవుడు మీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని, దేవుడు మీకు ఇచ్చే అభివృద్ధిని బట్టి మీ బంధువులు అనుకోవాలండి, వీళ్ళకి ఇంత ఆశీర్వాదం ఎలా వచ్చింది, ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఇంత ఆశీర్వాదం ఎలా వచ్చింది, ఎలా దేవుడు వీళ్ళు ఇలా మార్చాడు అని వాళ్ళు కంగారు పడేట్లుగా మీ ఆశీర్వాదం దేవుడు రెట్టింపు చేయను గాక. వారు మిమ్మల్ని చూసి కంగారు పడిపోవాలండి. ఇంత ఆశీర్వాదమా, ఇంత కార్యమా, ఇది జరుగుతుంది అనుకోలేదు, ఇది ఎలా జరిగింది అని వాళ్ళు కంగారు పడేట్లుగా నా దేవుడు మీ సంవత్సరం కార్యం జరిగించును గాక. వీళ్ళ సమృద్ధికి, వీళ్ళ ఆరోగ్యానికి, వీళ్ళ ఆశీర్వాదానికి రహస్యం ఏంటి అని అనేకులు ఆశ్చర్యపడేట్లుగా నా దేవుడు చేయును గాక.